95లో ముఖ్యమంత్రిని చూస్తున్నారు. ఇప్పుడు నేను ప్రెజెంట్ 2025 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు మీరు చూసేది మీరు. ఆ, 1995 ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడో ఆ చంద్రబాబుని ఇప్పుడు మీరు చూస్తున్నారు అని చెప్పి అంటారు ఆయన. అలా అనిపిస్తుందా మీకేమన్నా? ఒక విధంగా ఆయన ఆలోచన సరళది అయితే అదే, కానీ ఇది లేదుగా, ఇది పోయిందిగా. అది పోయేగానే మీరేం మాట్లాడుతున్నారో తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీకి మీకు పోలికండి సార్, అంబేద్కర్ గారు అంబేద్కర్కి పోలికండి. ఏంటిది? మామూలు నవ్వుకోవడం తప్పిస్తే దీంట్లో ఏమైనా ఉందంటారా? ఇది హాస్యాస్పదం. నా ఆలోచన ప్రతిదీ పేదవాడి సంక్షేమం, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది నా ప్రతి నిమిషం ఆలోచిస్తాను. చంద్రబాబు గారు చెప్తారు, ఎలా స్పందిస్తారు? ఒక్కటి సార్, ఇది ఈయన రాజకీయ జీవితంలో మొత్తంగా కూడా పేదవాడికి ఉపయోగపడే పలానా కార్యక్రమంలో చేశాను అనేది చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? నేను రాజశేఖర రెడ్డి గారికి ఉందని నేను చెబుతాను, అట్లా జగన్ గారికి ఉందని నేను చెబుతాను. ఆయనకి జనానికి ఈ పెద్ద కార్యక్రమం చేపట్టడం వల్ల ఇదైంది. మళ్ళీ ఇంకో పెద్ద తప్పు మాట మాట్లాడుతున్నాడు. ప్రాజెక్టులన్నీ ఈయన కట్టాడట. ఈయన ఎక్కడున్నాడంటే ఈ ప్రాజెక్టులన్నీ అయినప్పుడు? నాగార్జున సాగర్ అయినప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? శ్రీశైలం అయినప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? శ్రీశైలం ఫౌండేషన్ నుంచి నేను చూసా, నేను అక్కడ కాంటాక్ట్ ఉన్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నారండి ఇతను? అసలు నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఇదే పెద్ద జోక్ ఇది. అందరూ నా ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటాం. ఏంట్రా ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడేంటి ఈయన? అసలు ఫోన్ నేను కనిపెట్టాడంటాడు, హైదరాబాద్ మొత్తం నాదంటాడు. అది ఎప్పటి చరిత్ర హైదరాబాదు అంటే ఆయన దూరదృష్టి వల్ల ఈ రోజు హైదరాబాద్ అంత డెవలప్ అయింది అనేది ఆయన చెప్తారు. ఎవరు దూరదృష్టి అవసరం లేదు సార్. కాకపోతే ఆయన ఒక హైటెక్ ఆ సెంటర్లో ఒకటి పెద్ద బిల్డింగ్ కూడా కట్టాడు. దాన్ని పద్దాకా న్యూస్లో చూపించుకొని నువ్వు పెద్ద చేసుకున్నావు తప్పిస్తే ఎక్కడ జరుగుతుందంటే, ఈ కార్పొరేట్ వ్యవస్థ డెవలప్ అయ్యే విధంగా వీళ్ళకుండే కొన్ని మీడియాలు ఉన్నాయే, చాలా చాలా అబ్బా. మరి భగవంతుడు ఏ విధంగా చూస్తాడో, మరి భగవంతుడు ఉన్నాడు అంటున్నారు, ఉంటే ఏ విధంగా చూస్తాడో తెలియదు కదండి. ఎన్ని అబద్ధాలండి వాళ్ళు చెప్పేది, ఎన్ని తప్పులండి వాళ్ళు చెప్పేది. చాలా దుర్మార్గం అండి, చాలా దుర్మార్గం. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసేటువంటి సూపర్ 6 పథకాల అమలు ఎలా ఉంది? సూపర్ 6 ఎలా ఉంది? నవరత్నాలు ఎలా ఉంది? నవరత్నాలంటే పాపం ఆయన పెట్టిన సంవత్సరం నుంచే స్టార్ట్ చేశాడండి ఆ కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్. ఈ ఇంట్లో కూర్చున్నాడు, గడిలో కూర్చున్నాడు, ఏదేదో 4 రకాలుగా వెళ్ళి మాట్లాడారు. ఎస్, ఇంట్లో కూర్చొనే రాష్ట్రాన్ని నడిపించాడు. ఆయన ఉన్నప్పుడు ఇంత అవినీతి ఉందండి? ఇట్లా దోచుకోటాలు ఉన్నాయండి? శాండ్ అవినీతి ఏ అవినీతి? శాండ్, మైన్, వైన్ అంతా దోచేశారని నీకు అంతా నీకు రెవెన్యూ ఉందిగా. శాండ్ లో ఉంది, మైనింగ్ లో ఉంది, వైన్ లో ఉంది, అన్నింటిలో నీకు రెవెన్యూ చూపించాడుగా. నువ్వేం చూపిస్తున్నావు రెవెన్యూ చెప్పు నాకు. వైన్లో ఇవాళ నీకు ఏ ఊర్లో బెల్ట్ షాపులు ఎన్ని వందల సంఖ్యలో ఉంటుంది అంట. వీళ్ళంతా నాయకులు చేసేది అదే. ఇంకొకటి నాకు పెద్ద ఆశ్చర్యం వేసిందండి, మంగళగిరి ప్రాంతాల్లో నేను ఏనాడు ఒక వేరే పార్టీ కమ్యూనిస్ట్తో, మాకు మొదట్లో కమ్యూనిస్ట్తో, వీళ్ళు ఎక్కడున్నారు మాకు లేరుగా. కమ్యూనిస్ట్తో పోటీ పడేటప్పుడు కూడా మాకు సుహృద్భావ వాతావరణం ఉండేది, కానీ ఇదేం వాతావరణం ఏంటంటే ఈ పార్టీ వాళ్ళు ఏం పని చేసుకోకూడదా, వ్యాపారం చేసుకోకూడదా? మొన్న సారా కొట్లండి, వైన్ షాపులు వచ్చి నాన్న అల్లరి చేసి వీళ్ళ తాలూకు వాళ్ళు వీళ్ళ మంది అందరికి పార్టీలు ఇప్పించి వీళ్ళకి అందరికి దాంట్లో పెట్టి చేశారు. వాట్ ఈస్ దిస్ అండి? ఎటు వెళ్తున్నాం మనం? అసలు ఇంతవరకు నేను చూడలేదు. వాడు చేయడానికి లేదు. నువ్వు వాటా ఇస్తావా, లేకుంటే వదులుకొని వెళ్ళిపోతావా? షాప్ వదిలేస్తా. వాడు పాపం 30-40 షాపులకి ఎన్నో 50 లక్షలు కొట్టుకోవడం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సార్, వైసీపీ పార్టీ ఫామ్లో ఉన్నప్పుడు ఫ్రేమ్లోకి రాని వేమారెడ్డి గారు ఈరోజు వైసీపీ పార్టీ పూర్తిగా డౌన్ఫాల్ అయినప్పుడు వేమారెడ్డి గారికి మంగళగిరి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ గత ఐదేళ్ల కాలంలో ఎందుకు వేమారెడ్డి గారు అనే పర్సన్ బయటికి రాలేదు అనే విషయం ఏం కాదు. అంటే పార్టీలో మంగళగిరిలో జెండా పట్టుకునే నాయకుడు లేక ఈ రోజున వేమారెడ్డికి ఇచ్చారంటారు. అట్లానేం కాదు. నేను పార్టీలో ఎన్నికల ముందు కూడా ఆర్కే గారు వచ్చారు. ఆర్కే గారి తర్వాత వేరే పర్సన్ వచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకో మహిళకి ఇచ్చారు. ఈ రోజున ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఎక్కడ అడ్రస్ లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జెండా తాలూకాళ్ళు మన దీంట్లో వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంది ఎవరంటే వేమారెడ్డి గారు ఒక్కడే. అట్లా అంటే ఇప్పుడు ఇవాళ ఏంటంటే పార్టీ మాలాంటి సీనియర్స్కి ఏంటంటే మేమేంటంటే మా ఆలోచనలు ఎట్టుంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా గ్రాస్ రూట్లో పనిచేసిన వాళ్ళం.
పార్టీ బిల్డప్ చేసినాడు. నువ్వా నేనా అయినా కూడా వాళ్ళు గెలిచిన రోజులు ఉన్నాయి. నిమ్మగడ్డ రామోహన్ గారు గెలిచారు, వేములపల్లి శ్రీకృష్ణ గారి తర్వాత నిమ్మగడ్డ రామోహన్ గారు కూడా గెలిచారు కమ్యూనిస్టు. అంత బలమైన కాన్స్టిట్యున్సీ ఇది కమ్యూనిస్టులకి. అలాంటిది కాంగ్రెస్ వేవ్ తీసుకురావడానికి, దాని తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ వేవ్ తీసుకురావడానికి మేము చాలా కష్టపడ్డాం. కింద లెవెల్ నుంచి వెళ్ళారు. వచ్చాం మేము పార్టీని. ఇప్పుడు సహజంగా కమ్యూనిస్టులు అంటే కొంచెం ఒక విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కొన్నిట్లో బాగుంటారనేగా మనం ఒప్పుకోవాలి, నిజాలు ఒప్పుకోవాలి. వాళ్ళతో మేము పోటీ పడి నిలబడ్డాము. వాళ్ళను కూడా మా మంచితనంతో ఆకర్షించుకుని మాతో రాగలిగారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళకంటే మంచి క్వాలిటీస్ మాకు ఉండబట్టే కదా. అదే క్వాలిటీస్తో మళ్ళీ దీన్ని బ్రహ్మాండంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాత రోజులు తీసుకొస్తాను. నాకు ఆ కాన్ఫిడెన్స్. దొంతిరెడ్డి వేమారెడ్డి డమ్మీ ఇన్ఛార్జా, లేదంటే 2029 కూడా వేమారెడ్డి గారే పోటీ చేస్తారు? డెఫినెట్గా నేనే పోటీ చేస్తా. పక్కా కెమెరా రికార్డ్ అవుతుంది. అవునండి, అవుతుంది. నాకు తెలుసు కదా. 29 కూడా నేనే చేస్తా, సమస్య లేదు. మళ్ళీ డమ్మీ గిమ్మీ ఏం లేదు, నేనే చేస్తా అనుకున్నాం కూడా మేము. ఎస్, డెఫినెట్లీ ఐ విల్ కాంటెస్ట్. లోకేష్ తట్టుకోగలరా? బాగుంది, దేవుడు ఉన్నాయండి. నాకేంటి సార్, నాది నాకుంది. అంటే 90,000 మెజార్టీ వచ్చింది, ఇది ఒక చరిత్ర. ఇక మంగళగిరి టీడీపీ అడ్డా అంటున్నారు, పదే చెప్తారు. 90,000 ఏనాటికి వస్తుందండి? ఇప్పుడు దీని వెనక చాలా ఉన్నాయి అంటున్నారు. మీరు ఎన్నో రాజకీయాలు చూశారు, ఎన్నో చూశాను, ఎలక్షన్లు చూశాను. అందుకని నేను చెప్తున్నా, జరిగినాయి కొన్ని జరిగినాయి, తప్పప్పులు మాయి కొన్ని, ప్లస్ ఏదో భగవంతుడి సృష్టి వల్ల ఈ ఈవీఎంలు ఏదో అంటున్నారు. మరి వాళ్ళకి తెలియాలి, చేసిన వాళ్ళకి తెలియాలి. లేకుంటే ఏంటి మెజార్టీలు ఏంటి, ఈ రాజకీయాలు ఏంటి? లేదు, అదేం కాదు, తప్పనిసరిగా ఇది మాకుంది, మేము ఎదుర్కోగలం. ఎవరైనా కానివ్వండి, లోకేష్ గారు ఉంటారా, లేకపోతే ఇంకోటి ఉంటారా, లేకపోతే లోకేష్ గారు ఇంకో చోటుకి వెళ్తారా, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎట్లా ఎవరన్నా కూడా మా కాన్ఫిడెన్స్లో మేము చేయాలి కదా. 29లో మంగళగిరి అభ్యర్థిగా వేమారెడ్డి గారు ఉంటారు. డెఫినెట్గా ఉంటారు.